అందరికీ నమస్తే. దేశంలో మన రాష్ట్రంలో ముగ్గురు మహిళల రాజకీయ పార్టీల కుటుంబాలకు సంబంధించిన మహిళల కథ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎందుకంటే వాళ్ళు ప్రత్యర్థుల చేతుల్లో పావులుగా మారి సొంత పార్టీలో కుంపటి పెట్టి సొంత కుటుంబాలను మీద విమర్శలు చేస్తూ రాజకీయంగా ఏదో సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు మహిళలు ఎవరో కాదు. ఒకటి ఫస్ట్ వైఎస్ షర్మిల, నెక్స్ట్ ఎమ్మెల్సీ కవిత, మూడోరు కూడా చేరిన వీళ్ళ చింతన. ఆమె బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య. మొన్న రిజల్ట్ వచ్చింది బీహార్లో. రాగానే ఆమె బయటకు వచ్చేసింది, ఇంట్లోకి వెళ్ళి నన్ను కొట్టిండ్రు, తన్నిండ్రు, తరిమేసిండ్రు అని ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టింది. వాళ్ళ బ్రదర్ తేజస్వి యాదవ్ మీద లేనిపోని ఆరోపణలు చేసింది. అసలు ఈ రాజకీయ నాయకుల కుటుంబాల్లో ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది, ఈ అంశాలు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు. ఈ వీడియో చూడండి పూర్తిగా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. సరే, మన దానిలో మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థనే గట్టిది, పెద్దది. కుటుంబ వ్యవస్థనే నమ్మదగ్గది. ఎవరైనా నమ్ముతారో లేదో కానీ కుటుంబంలోనే నమ్ముతారు. అది కూడా సొంత బ్లడ్, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు. ఈ రిలేషన్స్ను ఎవరు తెంపలేరు అనేది ఒక నమ్మకం. కానీ రాజకీయ నాయకుల కుటుంబాల్లో మాత్రం రాజకీయాలే శాసిస్తున్నాయని ఈ ముగ్గురు మహిళల కథ వింటే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం వైఎస్ షర్మిలతో స్టార్ట్ చేద్దాం. వైఎస్ షర్మిల వాళ్ళ అన్న జగన్తో కొట్లాడింది. సరే, వాళ్ళ ఆస్తుల పంపకాలలో గొడవ వచ్చింది, కోర్టు దాకా పోయినరు. ఆ విషయాలన్నీ కూడా బహిర్గతమైపోయినాయి. కానీ వైఎస్ షర్మిల వెనుక ఎవరున్నారు అనే అంశాలు లాస్ట్ వరకు అసలు లెక్క తేలలేదు. తర్వాత తెలిసింది. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది, నేను తెలంగాణ కోడలు అన్నది, నేను తెలంగాణలోనే ఉంటా అన్నది, తెలంగాణలోనే సస్తా అన్నది. లాస్ట్కు తెలంగాణ వదిలేసి ఏపీకి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. ఆమె వెనుక ఎవరున్నారు అనే విషయంలో చాలా రోజులు తెలంగాణ మొత్తం చర్చ జరిగింది. అసలు వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణం, ఎవరున్నారు ఆమె వెనుక? కేసీఆరే వదిలిండేమో, వ్యతిరేక ఓటు చీలనికే అనే చర్చలు కూడా చాలాసార్లు జరిగినాయి. కానీ ఆమె బీఆర్ఎస్ను చాలా డ్యామేజ్ చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలా డ్యామేజ్ చేసింది. ఆమె తెలంగాణ ఓన్ చేసుకోకపోయినా, ఆమె తెలంగాణ మహిళ కాకపోయినా, తెలంగాణలో ఆమె మాట్లాడే మాటలు కొంత చర్చనీయాంశంగా మారినాయి. అందరూ ఆలోచన చేసిండ్రు. ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ఆమెను ఆడించిందంతా కూడా కాంగ్రెస్. ఆమెకు జగన్తో ఫైటింగ్ ఉంటే ఏపీలో కదా పార్టీ పెట్టాల్సింది. జగన్తో ఆమెకు ఆస్తుల గొడవలు ఉంటే ఆమె చేరాల్సింది, ఆమె పార్టీ పెట్టాల్సింది ఏపీలో కదా. కానీ ఇక్కడ పెట్టిండ్రు. ఇక్కడ పెట్టించింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు అందరు కలిసి పెట్టిండ్రు. ఆమె ఎవరు వదిలిన బాణం అన్న దగ్గర ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత క్లారిటీ వచ్చింది. అప్పటిదాకా రేవంత్ రెడ్డిని తీవ్రమైన విమర్శలు చేసింది వైఎస్ షర్మిల. అందరికి గుర్తుందా? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఆ కామెంట్ ఎవరి మీద చేసింది తెలుసా? వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డి మీద చేసింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర 2 కిలోమీటర్లు పోవడం, ఓ 10 కిలోమీటర్లు కారెక్కిపోవడం, 1 కిలోమీటర్ నడవడం, ఓ 15 కిలోమీటర్లు కారెక్కిపోవడం. ఆ సందర్భంలో ఆమె చేసిన కామెంట్ అట్లాంటి భద్ర శత్రువుల్లాగా బయటికి కనిపించిండ్రు. కానీ వాళ్ళ లక్ష్యం ఒకటే, కేసీఆర్ గవర్నమెంట్ను పడగొట్టాలి, బీఆర్ఎస్ను టార్గెట్ చేయాలి, ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ను చెప్పాలి, ఒక మహిళా లీడర్ కావాలి రేవంత్ రెడ్డికి. అప్పుడు వైఎస్ షర్మిలను వాడుకున్నారు. వైఎస్ షర్మిలను తెలంగాణలో వాడుకున్నారు పొలిటికల్గా, సేమ్ టైం ఏపీలో కూడా పొలిటికల్గా జగన్ను డ్యామేజ్ చేయడానికి వాడినరు. ఇదంతా మనకు తర్వాత మెల్లగా అర్థమైంది. ఈ టీడీపీకి సపోర్ట్ ఉండే మీడియా అంతా కూడా షర్మిలను ఆకాశానికి ఎత్తి, షర్మిల కామెంట్స్ని రోజు బ్యానర్ వార్తలు రాసి, షర్మిల మాట్లాడితే రోజులు గంటలు లైవ్లు ఇచ్చి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిండ్రు. అయిపోయింది. వాళ్ళ ఆస్తుల పంచాది అనేది ఒక అంశం చుట్టూ మిగతా పొలిటికల్ ప్రత్యర్థులందరూ కూడా చేరిపోయినారు. ఆమెను రాజకీయంగా వాడుకొని జగన్ను ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా డ్యామేజ్ చేయాలనో దానిలో సక్సెస్ అయినారు వాళ్ళు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కవిత ఇష్యూ ఎపిసోడ్ వచ్చింది, ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్. ఎవరి కుటుంబాలన్నా ఏదైనా జరుగుతుందేమో కానీ కేసీఆర్ కుటుంబంలో ఇది జరుగుతుందని ఎవరు ఊహించరు, ఎవరు ఆశించరు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇష్యూని. కవిత ఏమన్నా ఆస్తుల గొడవలు వచ్చినాయా? రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తున్నాడు ఆస్తుల గొడవలు, వాళ్ళ ఇంట్లో ఆస్తుల గొడవలు వచ్చి కవిత బయటకు వచ్చింది అని. కానీ కవిత ఇప్పటివరకు ఒప్పుకోలేదు. కవిత ఎక్కడ చెప్పలేదు ఆస్తుల గొడవలని. ఎందుకంటే వాళ్ళ కామన్ ఆస్తులు లేవు, కామన్ బిజినెస్లు లేవు. అవి ఇప్పటిదాకైతే బహిర్గతం కాలేదు ఎక్కడ. మరి ఎక్కడ తేడా వచ్చింది అనే విషయంలో పొలిటికల్గా ఆమె ఏదో పదవులు అడిగింది, ఇప్పుడు సాధ్యం కాదు. మొన్నే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు నుంచి వచ్చిండ్రు, తిహార్ జైలు నుంచి వచ్చిండ్రు.
కాబట్టి సాధ్యం కాదు, మీరు మౌనంగా ఉండమని చెప్పిండ్రు, ఆమె వినలేదు. రాజకీయంగా నాకు ఏదో నష్టం చేసే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళనే ఉద్దేశంతో ఆమె బయటకు వచ్చింది అనేది ఒక కొంత క్లూ బయటకు వచ్చింది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఆమె నడవడిక, ఆమె మాట్లాడుతున్న మాటలు అన్నీ చూస్తే అది కొంచెం అర్థమైంది జనాలకి. కానీ తర్వాత ఏమర్థమైంది, కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఈరోజు ఒక మాట మాట్లాడితే అదే మాట కవిత రెండో రోజు మాట్లాడుతుంది. కవిత ఈరోజు ఒక మాట మాట్లాడితే రెండో రోజు సేమ్ రేవంత్ రెడ్డి అదే కామెంట్ చేస్తున్నాడు. చూడండి, ఇద్దరు సేమ్ మాట్లాడుతున్నారు, ఎక్కడ తేడా రాలేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, రేవంత్ రెడ్డి అంటాడు, నెక్స్ట్ కవిత అంటది. హరీష్ రావు మీద వ్యక్తిగతంగా అటాక్ స్టార్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో కేటీఆర్ కన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి హరీష్ రావుని అటాక్ చేస్తున్నాడు. హరీష్ రావు పార్టీని మొత్తం చీల్చే ప్రయత్నాలు చేస్తున్నాడు, పార్టీని మొత్తం పండబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మాట్లాడింది కొన్ని రోజుల క్రితమే రేవంత్ రెడ్డి. అంతకన్నా ఒక్కరోజు ముందే కవిత కూడా మాట్లాడేసింది. ఇప్పుడు కూడా మొన్న బీఆర్ఎస్ ఎవరు చెప్తున్నారు, జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓటమి పైన రాష్ట్రంలో ఇద్దరు సంతోషపడుతున్నారు. వాళ్ళిద్దరిలో ఒకరు రేవంత్ రెడ్డి, ఇంకొకరు కవిత. కవిత జూబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయలేదు, నాకు సంబంధం లేదన్నది, నేను న్యూట్రల్ అన్నది. ఫైనల్గా వచ్చి కర్మ ఇట్స్ బ్యాక్ అని ట్వీట్ చేసింది. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అని బీఆర్ఎస్ లీడర్లు కూడా బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే వివేకానంద్, లేకపోతే మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇంకా ఇట్లా కొంతమంది బయటకు వచ్చి, ఇంకొక రెండో శ్రేణి నేతలు కూడా బయటకు వచ్చి డైరెక్ట్గా కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, కవిత వెనుక కాంగ్రెస్ ఉందని మాట్లాడుతున్నారు. అప్పట్లో చాలాసార్లు చర్చ జరిగింది. కవిత బెంగళూరు పోయింది, డీకే శివకుమార్ను కలిసింది, మంత్రి పదవి అడిగింది, రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు, కానీ మిగతా సీనియర్లు అడ్డుకున్నారు. ఇట్లాంటి చర్చలు చాలా జరిగినాయి. అసలు కవిత దేనికోసం ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది అనే విషయంలో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఈ చీలిక తీసుకొచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి. ఆయన అంతకుముందు షర్మిల, ఇప్పుడు కవిత. షర్మిల కవిత సేమ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, సేమ్ ప్లాన్ ఉన్నాయి, సేమ్ మీడియా. ఇప్పుడు కవితను ఎవరిని నమ్ముకున్నది అంటే కాంగ్రెస్ సోషల్ మీడియాని నమ్ముకున్నది. కవిత ప్రచారాన్ని ఎక్కువగా చేస్తున్నది కాంగ్రెస్ రిలేటెడ్ మీడియా మొత్తం కూడా. ఆమె లెటర్ కూడా కేసీఆర్ రాసిన లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్ కూడా కాంగ్రెస్ రిలేటెడ్ ఛానల్లోనే ఫస్ట్ చేసిండ్రు, అదంతా మనం చూసినాం. ఈ 2 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఆమె బయటకు వచ్చేసింది. ఆమె కూడా సేమ్ తేజస్వి యాదవ్ పాపం ఓడిపోయిండు, ఆయన చాలా ఘోరంగా ఓడిపోయిండు. 75 సీట్లు, 75 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆర్జేడీ 25 పడిపోయింది. అసలు సీఎం అవుదామని కలలు కన్నాడు తేజస్వి యాదవ్, కానీ అది సాధ్యం కాలేదు. కాంగ్రెస్తో జతగట్టినందుక, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా, బీజేపీ ఇచ్చిన 10,000 రూపాయలు వర్కౌట్ అయినాయా మహిళలకు, ప్రభుత్వ పరంగా ఇచ్చిన 10,000 రూపాయల స్కీమ్ అట్లాంటివి పనిచేసినాయా ఏమైందో తెలియదు. కానీ ఓడిపోయింది తేజస్వి యాదవ్. ఓడిపోయిన రెండో రోజు మూడో రోజు అంతకన్నా ముందు కూడా గొడవ చేసింది రోహిణి ఆచార్య. ఎప్పుడు గొడవ చేసిందంటే, ఆయన పెద్ద కొడుకు లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు ఆల్రెడీ ఆయన భార్యకు విడాకులు ఇచ్చిండు, ప్లస్ ఇంకొక మహిళతోనే ఉన్న వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ముందర వచ్చింది బయటికి. అది బయటకు వస్తే ఆయనను పార్టీకి సస్పెండ్ చేసి ఆ రోజు ఎదురు తిరిగింది రోహిణి ఆచార్య. తర్వాత ఇప్పుడు ఓడిపోతే ఎవరు బాధ్యులు, అడగాల్సింది ఎవరు? ఓడిపోతే అడగాల్సింది ఎవరో ప్రత్యర్థులు అడగాలి. మీ పార్టీ ఓడిపోయింది కదా, ఎవరు మీకు బాధ్యులు మరి అంటే? ఆ పార్టీని నాశనం చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆ క్వశ్చన్ అడుగుతారు. రోహిణి ఆచార్య అదే క్వశ్చన్ చేసింది. దాంతోన ఏం గొడవ జరిగిందో తెలియదు. నన్ను తన్నిండ్రు, నన్ను కొట్టిండ్రు, నన్ను ఇబ్బంది పెట్టిండ్రు, నేను కిడ్నీ ఇచ్చిన మా నాన్న లాలూ ప్రసాద్ యాదవ్కి, నీ పాసిపోయిన కిడ్నీ ఇచ్చినవులే అని, ఏదో ఎలక్షన్స్లో లబ్ధి పొందాలని ఇచ్చినావు, సీట్ కోసం ఇచ్చినామని అన్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఆమెనే బయటపెట్టింది అవన్నీ కూడా. ఇట్లా ఈ 3 మహిళలు రాజకీయాల్లో దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చల్లోకి వచ్చిర్రు. అంటే సేమ్ సిమ్టమ్స్, సేమ్ వ్యవహారాలు, సేమ్ రాజకీయాలు సేమ్ కనిపిస్తున్నాయి. కొంత ఆస్తి గొడవలని షర్మిల అన్న రాజకీయ గొడవ, కవితది కంప్లీట్గా రాజకీయ గొడవలాగా అర్థమవుతుంది. రోహిణి ఆచార్య ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది, వాళ్ళ బ్రదర్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ఇంకా జనం వీళ్ళని ఎంత సీరియస్గా తీసుకుంటారు, వీళ్ళ రాజకీయాలను ఎంత సీరియస్గా తీసుకుంటారు అనేది అయితే మనం చూడాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.